హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ బ్లౌజ్ను గుర్తుపట్టారా? ఈ బ్లౌజ్ అనేది ఆల్రెడీ ఎలా కుట్టాలి, ఎలా కటింగ్ చేయాలని మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఈ బ్లౌజ్ అనేది కుట్టించుకున్న వారికైతే కనుక కొంచెం ఇబ్బంది అయితే వచ్చింది. ఇబ్బంది ఏంది అంటే కనుక వీళ్ళు లైనింగ్ లేకుండా హ్యాండ్స్ని అనేది అయితే కనుక కుట్టించుకున్నారండి. ఈ హ్యాండ్స్ని కుట్టించుకున్న తర్వాత ఇది మొత్తం పైకి వచ్చేసి చెయ్యి మొత్తం కనిపిస్తుంది అక్క అనేసి అన్నారు. ఇంకా ఇబ్బందిగా ఉంది, ఫస్ట్ టైం వేసుకున్నదానా అనేసి అన్నారు. అన్నింటినక నేనైతే కనుక దీనికి ఏదో ఒకటి చేస్తలేమ్మా అనేసి అయితే కనుక మళ్ళీ అయితే ఇప్పించుకున్నాను. ఇంకా దీనికి అయితే కనుక ముందుగానే నాకు డౌట్ వచ్చేసింది. వాళ్ళు హ్యాండ్స్ అనేది అవి కుట్టమన్నప్పుడే డౌట్ వచ్చింది, కానీ వాళ్ళు చెప్పినట్టే మనం కుట్టాలి, కానీ మనకు నచ్చినట్టు మనం కుట్టకూడదు కదండి. ఆ జాకెట్దే లైనింగు అసలైన క్లాత్ రెండు అనేది నేను తీసి పక్కన పెట్టేశాను, పడేయకుండా అనేది. ఇంకా పక్కన పెట్టేసి అయితే కనుక చూడండి, ఇంకా నేను లైనింగ్ క్లాత్ని అయితే కనుక కట్ చేస్తూ ఉన్నాను. ఈ లైనింగ్ క్లాత్ అనేది మనం హ్యాండ్స్ని ఎలా కట్ చేసుకుంటామో అలానే అనేది కట్ చేస్తూ ఉన్నానండి. ఇంకా మీకు కూడా ఇది ఉపయోగపడుతుంది అనేసి అయితే కనుక నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఇంకా మీకు కూడా ఇలాంటివి అనేది ఇలాగ కనిపిస్తుంది, చెయ్యి మొత్తం కనిపిస్తుందో లేకుంటే కొంతమంది అనేది చేతులు కనిపిస్తా అంటే కనుక వేసుకోవడానికి చాలా ఇబ్బంది పడతారండి. అలా అన్నప్పుడు మనం హ్యాండ్స్ మొత్తాన్ని ఇప్పదీయకుండా సింపుల్గా అనేది ఎలా వేరే హ్యాండ్స్ పెట్టి కుట్టాలను అనేది అయితే కనుక మీకు ఈ వీడియోలో చూపిద్దామనేసి అనుకున్నాను. ఇంకా నేను కుట్టేది కూడా మీకు కూడా చూపించానంటే కనుక మీకు కూడా అనేది ఉపయోగపడుతుంది కదండి. ఇంకా అందుకోసం అనేసి నాకు జాకెట్లోకి ఈ పట్టు అయితే వచ్చేసిందండి. ఈ పట్టుకెళ్ళి అయితే నేను కట్ చేయకుండా పక్కన తీసి పెట్టాను అన్నాను కదా. ఇంకా దీన్ని అనేది అయితే కనుక ఇలా హ్యాండ్స్ని కట్ చేసుకొని హ్యాండ్స్ అంతా అనేది తీసుకోవాలి. కానీ మనం డిజైన్ పెట్టేసాం కదండి, ఆ హ్యాండ్స్ అంత పొడుగు కాకుండా దానికన్నా తక్కువ పొడుగుతో అనేది లైనింగ్ క్లాత్ అసలైన క్లాత్ అనేది తీసుకోవాల్సింది ఉంటుంది. అంత పొడవు తీసుకున్నామంటే మనకు కనిపించకుండా అనేది ఉంటుంది డిజైన్ అనేది. ఈ క్లాత్ ఎక్కువగా కనిపిస్తుంది. ఇంకా హ్యాండ్స్ కనిపించకుండా ఊరికి అలాగ పెట్టాలి కాబట్టి దానికన్నా తక్కువగా అనేది తీసుకోండి. ఇంకా ఇలా తీసుకున్న తర్వాత రెండు హ్యాండ్స్ అనేది కటింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇంక ఇలా అనేది ఒకదాని మీద ఒకటి పెట్టేసి అనేది కుట్టు అనేది వేసుకోవాల్సింది ఉంటుంది. ఇంకా వీళ్ళు నాకైతే ఇంకా కుట్టమని చెప్పినప్పుడు అక్క నేను హ్యాండ్స్ మొత్తం అనేది ఇప్పదీసి ఇస్తానక్క, నువ్వు కుట్టివ్వు అనేసి అన్నారు. కానీ నేను వద్దులే అనేసి అన్నాను. ఇంకా మనకు అది మొత్తం ఇప్పదీసామంటే హ్యాండ్స్ మొత్తం పాడైపోతుంది, జాకెట్ కూడా పాడైపోతుంది పీసులలో వచ్చేసి అనేసి. ఇంకా అలాగా హ్యాండ్స్ మొత్తం ఇప్పాలనే మనకు కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఇదంతా ఇప్పి మళ్ళీ కుట్టాలంటే ఒక బ్లౌజ్ కుట్టేంత టైం పడుతుందండి. అందుకోసం అనేసి అలా కుట్టే పని పెట్టుకోకుండా, అంటే ఇప్పదీసి అలా కుట్టేంత పెట్టుకోకుండా ఇలాగైతే కుట్టుకోవచ్చు. ఇంకా నేను హ్యాండ్స్ని అయితే కనుక రెండు దానిలోనైతే కనుక కుట్టేస్తున్నాను చూడండి. ఒకదాని మీద ఒకటి కుట్టేసిన తర్వాత పై పక్కన అనేది పై కుట్టు అనేది వేస్తున్నానండి, లైనింగ్ సైడు. ఈ కుట్టు అనేది నేను హెమ్మింగ్ లేకుండా అనేది కుడుతూ ఉన్నాను. హెమ్మింగ్ మళ్ళీ ఎందుకు అనేసి అయితే నాకు అనిపించేసింది. అందుకోసం అనేది హెమ్మింగ్ అనేది ఏం లేకుండా అనేది అయితే ఇలా కుడుతూ ఉన్నాను. ఇలాంటి బ్లౌజులు అనేది నాకు ఇంతకుముందు 1-2 అనేది వచ్చాయండి. ఇంకా మామూలుగా ఈ లైనింగ్ లేకుండా నెట్ క్లాత్ అనేది పెట్టించుకుంటారు. పెట్టించుకున్న తర్వాత మళ్ళీ అక్క కొంచెం ఇబ్బందిగా ఉందక్క అనేసి అంటారు. అన్నప్పుడు ఇంకా మనం వాళ్ళకి సరి చేసి అయితే ఇంకా ఇవ్వాలి. ఇంకా అందుకోసం అనేసి నేను ఇలాగ వచ్చిన బ్లౌజులను ఏం చేస్తానంటే ఎక్స్ట్రా క్లాత్ మిగిలినది అనేది పడేయకుండా తీసి పెడతానండి. తీసి పెట్టినప్పుడు మనకు వాళ్ళు ఇలా వచ్చినప్పుడు అనేది ఉపయోగపడుతుంది. ఇంకా లేకుంటే వాళ్ళైనా కూడా చాలా ఇబ్బంది పడతాడు, బ్లౌజ్ మొత్తం అనేది కూడా పాడైపోతుంది. ఇంకా ఇది అయితే కనుక చూడండి, మనం పై కుట్టు వేసుకున్న తర్వాత తిప్పి అనేది మళ్ళీ పైన కుట్టు వేసుకోవాలండి. ఇలా కుట్టు వేసుకుంటేనే మనకు చాలా నీట్గా ఉంటుంది, బాగా అనేది కూడా వస్తుంది. ఇదంతా అనేది ఇలాగా ఇక్కడే కానీ కుచ్చు రాకుండా జరుపుకుంటూ అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇంకా మొత్తానికి అయితే కనుక 2 హ్యాండ్స్ అనేది కట్ చేసేసాను. ఇలాగా 2 హ్యాండ్స్ కుట్టి అనేది కట్ చేశానండి, దారం అనేది. ఇంకా ఇప్పుడు చూడండి ఇలాగ అనేది మర్చుకోవాలి, వీడియోలో చూపిస్తున్నట్టుగా అనేది ఇలా అనేది మర్చుకొని అనేది దీన్ని అనేది కటింగ్ అనేది చేసేసుకోవాలి. అంటే
ఈ లైనింగ్ క్లాత్ అసలైన క్లాత్ అది కరెక్ట్గా వచ్చేటట్టు అనేది చూసుకొని కటింగ్ చేసుకోవాలి. నేను లైనింగ్ క్లాత్ కొంచెం ఎక్కువగానే కట్ చేస్తానండి. కట్ చేసి తర్వాత అనేది నేను మళ్ళీ కరెక్ట్గా అనేది ఇలా కుట్టిన తర్వాత కట్ చేసుకుంటాను. చూడండి 5 ఇంచులు అనేది తీసుకున్నాను. పొడవు వచ్చేసి దింపు వచ్చేసి 2.5 ఇంచుల దగ్గర అనేది దింపు తీసేసుకున్నానండి. సంక దింపు బాగా ఉంటుంది కదా, అక్కడ అనేది 2.5 ఇంచుల దగ్గర అనేది తీసేసుకొని ఇలా క్రాస్గా అనేది కట్ చేసుకోవాలి. క్రాస్గా కట్ చేసుకున్న తర్వాత ఇంకా ఇవి డాట్స్ అనేది పెట్టేసుకోవాలండి. మనం కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా డాట్స్ అనేది పెట్టేసుకొని ఇంకా ఒకవైపు అనేది క్రాస్ అనేది తీసుకోవాలండి. ఇలా క్రాస్ తీసుకున్నామంటే ఇంకా సంక క్రాస్ అనేది మనకు ముందు పక్కకు అనేది వస్తుంది. ఇలా అనేది కట్ చేసుకున్న తర్వాత లూజ్ కుట్టు పెట్టేసుకొని మళ్ళీ అనేది పైన కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసేసుకుంటే మనకు నీట్గా అనేది ఉంటుంది. ఇంకా చూడండి ఇలా అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా కుట్టు అనేది వేసేసుకున్నారంటే కనుక సరిపోతుంది. 2 కూడా ఇలాగనే కుట్టు వేసేయాలి. ఇంకా నేను ఇవి అనేది పక్కన తీసి పెట్టాను అన్నాను కదా, అందుకనేసి అంత ముడతలు పడేసిందండి. ఒక కవర్లో తీసి పక్కన కట్టేసి పెట్టినటిని అందుకు కొంచెం జరుపుకుంటూ అనేది నీట్గా అనుకుంటూ అనేది కుడుతూ ఉన్నాను. ఇంకా చూడండి ఇలాగ కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము జాకెట్ అనేది తీసేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇవి పక్కన పెట్టేసి మనము జాకెట్ని తీసేసుకొని కొంచెం అనేది ఓపెన్ చేసుకోవాలండి. చూడండి ఇవి కొంచెం అనేది ఓపెన్ చేసేసుకోవాలి. వీళ్ళు మొత్తం ఇప్పేసి ఇస్తాలే అక్క అనేసి అయితే ఇక్కడ కొంచెం అనేది తీసేసారండి. ఇంకా నేనైతే ఇంకా వద్దులేమ్మా అలా తీయకు అనేది చెప్పాను. అలా తీయకుండా ఇప్పుడు చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా అనేది మనకు షోల్డర్కు సమానంగా ఉండేటట్టు అనేది చూసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా అనేది సమానంగా పెట్టేసి అనేది ఇలా పట్టుకొని అనేది చూసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత ఇక్కడ ఎంత క్లాత్ వస్తుందో అంతమైన అనేది చూసుకోవాలి. చూడండి ఇలా అనేది చూసుకొని ఇంకా ఇక్కడ నుంచి అనేది మనము కుట్టు వేసుకుంటూ రావాలి. మనకు కరెక్ట్గా వచ్చేటట్టు అనేది గ్యారెంటీగా చూసుకోవాలి. మళ్ళీ మనం ఇప్పుడేం చేసామంటే ఇంకా జాకెట్ అనేది పాడైపోతుంది. ఇంకా మనము మొత్తం హ్యాండ్స్ మొత్తం ఇప్పే కన్నా ఇది సులువుగా ఉంటుంది కదండి. కొంచెం మాత్రం ఇప్పేసి ఇలా లోపలనే జాయింట్ వేయడం అనేది చాలా సులువుగా ఉంటుంది కదా. ఇది మొత్తం ఎలా ఉంటుంది అంటే కనుక మనము రెడీమేడ్ డ్రెస్లకు అనేది హ్యాండ్స్కు అటాచ్ చేస్తాం చూడండి, ఆ టైప్లో ఉంటుంది. అందుకోసమే అనేది దీన్ని కొంచెం అనేది ఇలాగా చూసుకుంటూ అనేది కుట్టు అనేది వేసుకోవాలి. ఇది మనము పెట్టిన హ్యాండ్స్ కూడా 3 స్టెప్పులు అలా ఉన్నాయి కాబట్టి మనకు కుట్టడానికి కొంచెం మందంగా వస్తుందండి. మందంగా వస్తుంది, కుట్టు వేయాలన్నా కూడా కొంచెం ఇబ్బందిగా అనేది ఉంటుంది. ఇంకా దీన్ని అనేది చూసుకుంటూ అనేది కుట్టు అనేది వేసుకుంటూ రావాలి కరెక్ట్గా వచ్చేటట్టుగా అనేది. మనం హ్యాండ్స్ అనేది రౌండ్ దీనికి ఎంత ఉందో అంటే మనకు సంక ఎంత ఉందో ఎలా కట్ చేసుకున్నామో అంతమైన వచ్చేటట్టు అనేది చూసుకోవాలి, క్లాత్ ఎత్తులు తగులు కాకుండా అనేది. ఇంకా చూడండి ఇట్లా అనేది అయితే ఇంకా కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే హ్యాండ్స్ చూడండి మనకు రెడీ అయిపోయింది. మనకు చెయ్యి అనేది కనిపించకుండా అనేది నీట్గా ఉంటుంది. ఇది డిజైన్ తీరుగా ఉంటుంది, హ్యాండ్స్ తీరుగా ఉంటుంది. ఇంకా చూడండి ఇలా అక్కడ నుంచి ఇక్కడికి అనేది మనము స్ట్రైట్ కుట్లు వేసుకోవాలి. ఇంకా అంతే. ఇంకొక దానికి కూడా ఇంకా సేమ్ ఇలాగనే అనేది కుట్టు వేసేసుకొని ఇంకా స్ట్రైట్ కుట్లు అనేది వేసేసుకోవాలి. మనము దీన్ని హ్యాండ్స్ అనేది కుచ్చు పెట్టేసాం కాబట్టి ఇంకా మనకు అనేది ఇది మనం ఇప్పుడు పెట్టిన హ్యాండ్సే పొడుగ్గా కనిపిస్తుంది. కానీ చూసుకుంటూ అనేది అయితే ఇంకా కుట్టు అనేది వేసేసుకోవాలండి. ఇక్కడ చూడండి ఇది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కరెక్ట్గా చూసుకొని అనేది స్టెప్ బై స్టెప్ 3 స్టెప్లు వచ్చాయి కదా, ఇవి కూడా కరెక్ట్గా ఉండేది లేనిది చూసుకొని అనేది ఇంకా మనం కుట్టు అయితే వేసుకోవాలి. హ్యాండ్స్కి అనేది వాళ్ళు ఎంత ఉంది ఏంది అనేది చూసుకోవాలండి. ముఖ్యంగా వాళ్ళ సైజుని చూసుకొని అనేది మనం కూడా మార్కింగ్ చేసుకొని కుట్టు అనేది వేసుకోవాలి. ఇంకా చూడండి ఇలాగనేది కుట్టు వేసేసుకోవాలి. 2 వైపులా అనేది నేను కుట్టు వేసేసి మళ్ళీ లోపలికి మడిచి ఆ బ్లౌజ్ ఎలా ఉందో అలాగనే అనేది సెట్ చేసేసానండి. ఇంకా మనకైతే ఇంకా చూడండి ఇదైతే ఇంకా రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని నేను వీడియో తీసి ఎందుకు పెడుతున్నాను అంటే ఇంకా ఇలాంటి ప్రాబ్లమ్స్ టైలర్లకు గ్యారెంటీగా వస్తాయి కాబట్టి నేను ఇంకా మీకు ఇలాంటి ప్రాబ్లం వస్తుంటాయి అనేసి ఇదైతే ఇంకా పెట్టేశాను, మీకు ఉపయోగపడుతుంది అనేసి, అంతమించి ఏం కాదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఒకవేళ నచ్చితే కనుక ఎలా ఉంది అనేసి అయితే ఇంకా కామెంట్ చేయండి. ఉపయోగపడుతుంది అనేసి అనుకుంటే కనుక తప్పకుండా అనేది కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. బాయ్. ఇది చూడ్డానికి అయితే కనుక మామూలు హ్యాండ్స్ మాదిరి అనిపిస్తుందండి.